వీళ్ళని అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత మరి మనిషి అన్నాక కనీస సహజ అవసరాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. తినడానికి తిండి కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, రోటీ కపడా మకాన్, ఇవి కనీస అవసరాలు. మరి ఇవేవీ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, వాళ్ళు 10, 20, 100 కాదు, లక్షల్లో ఉంది ఆ సంఖ్య. వాళ్ళందరూ కూడా ఈ మోషే మోషే అన్న అహరోనుల్ని ప్రశ్నిస్తారు. ఏమయ్యా మీరు ఏం చెప్పి తీసుకొచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, మాకు స్వర్గం లాంటి దేశం అని చెప్పి, అరచేతిలో వైకుంఠం చెప్పి ఆ విధంగా మాటలు చెప్పి తీసుకొచ్చారు, ఇక్కడ తీరా ఇక్కడ చూస్తేనేమో ఏమీ లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. మరి అలా ప్రశ్నించడం అనేది సహజంగా న్యాయమే అది వాళ్ళని చూస్తే. ఎందుకంటే వాళ్ళు అక్కడ చక్కగా ఇల్లు కట్టుకొని ఎంతో కొంత ఒక మోస్తరు జీవన విధానాన్ని, సౌఖ్యమైన జీవన విధానాన్ని గడుపుతున్నటువంటి ఇశ్రాయేలీల్ని